గుంటూరు ప్రజలందరికీ నమస్కారం అండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి మరి గల్లా మాధవి గారిని 51,160 ఓట్ల మెజార్టీతో ఘన విజయము సాధించిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదములు. ఈ గుంటూరే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు ఒకటే ఆలోచించుకున్నారు. గత 2019 నుంచి 24 వరకు దుష్టపాలన, అరాచక పాలన, రాత్రి పాలన, వెలుగు లేని పాలన, రాజధాని లేని పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అల్లాడిపోయారు. ప్రజలు ఒకటే ఆలోచించుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైలెంట్ ఓటుతో ఘన విజయమును సాధించిన తెలుగుదేశం పార్టీ కావాలి, అభివృద్ధి చేసే పార్టీ కావాలి, అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా మరి ఈరోజు ఓటుతో సమాధానం చెప్పిన ప్రజలకి ప్రత్యేకంగా మరి ఎస్ఎస్ఎల్ నుంచి గోనా సాల్మన్ రాజా నేను ఈ రోజున మరి గుంటూరు నగర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛందంగా మరి నేను నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే మరి 5 సంవత్సరాల్లో ఉపాధులు లేవు, అభివృద్ధి లేదు, పథకాలు లేవు, ఉపాధి పథకాలు లేవు. నిరుద్యోగుల నుంచి ఈరోజు కూలీనాలు పని చేసుకునే వాళ్ళ వరకు ఇబ్బంది పడ్డారు. అయితే ప్రజలు ఒకటే ఆలోచించారు, ఇలాంటి పాలన మనకొద్దు, ఇలాంటి నాయకుడు మనకొద్దు అని స్వచ్ఛందంగా ఓట్లేసి మరి తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మరి బీజేపీ కానీ ముగ్గురు కలిసి గెలిపించుకున్నారు. మరి నగరి రోజా ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఒక మాట అంటుంది. ఆ మాట ఏమంటుందంటే, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు. సింహం సింగిల్గా రేపు రాబోయే రోజుల్లో చర్లపల్లి జైల్లో ఆ సింహాన్ని అయిపోతున్నాం. ఎందుకో తెలుసా? 10 మంది వస్తే పందులు కాదు, 10 మంది వస్తే ఆ కూటమి 10 మంది మరి అభివృద్ధి కోసమే వచ్చారు. అది గమనించాలని మరి ఈరోజు ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి మీకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించే ప్రతి మాట అది ప్రజల మీద పడుతుంది, రాష్ట్రం మీద పడుతుందని ఈ నాయకులు గమనించాలి. మీ యొక్క మాటలే మీ యొక్క ఓటమి, మీ యొక్క